హాయ్ ఫ్రెండ్స్, 35 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఈరోజు. చూడండి, ఇలా 4 లేయర్స్తో ఫోల్డింగ్ చేసుకున్నాను. చూడండి, ఇది హ్యాండ్స్కి కట్ చేస్తున్నాను అనమాట. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ ఒకేసారిగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. నేను రెగ్యులర్గా చేసేది ఇలాగే అనమాట. 10 నిమిషాలు అంటే 10 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది ఇలా చేస్తే. ఇలాగా క్రాస్ ఉన్నప్పుడు లైన్ గీసి కట్ చేసి తీసేయాలి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి లైన్, అంటే ఫోల్డింగ్ కోసమని. నేనైతే ఒక 1 ఇంచ్ మాత్రమే మార్క్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి 80 సెంటీమీటర్లే, అందుకని. మెయిన్ క్లాత్ అయితే ఎక్కువగానే ఉంది. చేతుల పొడవు వచ్చేసి 9 ఇంచులకి మార్క్ చేసి హ్యాండ్ డౌన్ 3 ఇంచులు తీసుకోవాలి. లేదు అంటే ఇలా చూడండి, సంక లూజు 6 ముక్కాలు వస్తుంది కదా, ఇలా 6 ముక్కాలని ఒక మార్క్ చేసుకుని ఇలా హ్యాండ్ డౌన్ తీసుకోవాలి. చూడండి, ఆర్మోల్ రౌండ్ మొత్తం కొలిచిన తర్వాత ఎంత వస్తుంది? 7.5 వచ్చింది కదా. ఇలా 7.5ని మార్క్ చేసుకుంటే చూడండి 3 ఇంచులు డౌన్ వస్తుంది. ఈజీగా ఆర్మోల్ రౌండ్ని ఇలా చూసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఇలా ఆర్మోల్ రౌండ్ని ఇలా తీసుకుంటే ఆ వచ్చిన డౌనే మనకు హ్యాండ్ డౌన్ అనమాట. చేతుల లూజ్ వచ్చేసి 5.5 ప్లస్ 2 ఇంచీలు ఖర్చుకి, అంతే. హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇలా నీట్గా కటింగ్ చేసి పెట్టుకుంటే కనుక తొందరగా కుట్టేయచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా 1 అవర్లోనే బ్లౌజ్ కుట్టేయగలరు అనమాట. చూడండి, 7.5 వస్తుంది కరెక్ట్గా, అంటే 15.5 ఇంచీలు ఆర్మోల్ రౌండ్ ఉంటుందన్నమాట టోటల్. ఇప్పుడు ఇలా డబల్ ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ మన సైడ్ ఉండేటట్టు చూసుకోండి. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నీట్గా ఉండే చోట ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా. చూడండి, ఇప్పుడు కిందకి జరుపుకుని కరెక్ట్గా ఉండేటట్టు ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఇది కూడా క్రాసెస్ ఉంటే చూసి మార్క్ చేసుకోండి. అందుకని నేను ఒక 1/2 ఇంచ్ కన్నా ఎక్కువగా మార్క్ చేసుకున్నాను. తర్వాత కట్ చేస్తాను కొంచెం అయితే కటింగ్ చేసేస్తున్నాను. అంటే ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్నే చూపిస్తున్నాను. బ్లౌజ్ పొడవు ఇలా చూసుకోవాలి. షోల్డర్ సెంటర్లో పెట్టుకుని మధ్యలో ఇలా పొడవు ఉన్నదానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకోండి. 14.5 వస్తుంది కదా. 14.5 యువతల సైడ్ కూడా మార్క్ చేసుకుని లైన్ గీసేయండి. 6 ఇంచీలు అంటే 5.5 ఇంచీలు అయితే మనము ప్రతి బ్లౌజ్కి తీసుకుంటాం కదా. ఈ బ్లౌజ్కి 6 ఇంచీలు మాత్రమే తీసుకుంటాం. చూడండి, 6 ఇంచీలు ఎక్కువ, అంటే ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకుంటున్నాను. 6 ఇంచీలు ఎందుకు తీసుకుంటున్నానంటే ఈ బ్లౌజ్కి రౌండ్ తక్కువగా అనమాట. ఆర్మోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 8.7 అనమాట. కింద సైడ్ కూడా అదే లూజే తీసుకుని 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచు తీసుకోవాలి. 1.5 ఇంచు మార్కింగ్ చేసుకుని కట్ చేసేయాలి. చూస్తున్నారు కదా, 7.5 కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు చెక్ చేయండి ఒకసారి, చేతులు కరెక్ట్గా దీనికి సరిపోతాయా లేదా అనేది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక 1/2 ఇంచు పైకి వదిలేసి ఇలా ఒక 1/2 ఇంచు వదిలేసి ఇలా స్ట్రైట్గా చూసుకోకండి. జాగ్రత్తగా లైన్ని బేస్ చేసుకుని ఇలాగా చూడండి, కొంచెంగా ఇలా హ్యాండ్స్ని తిప్పితే కరెక్ట్గా ఆ ఖర్చు అక్కడికి చేరుతుందనమాట. మనం కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గానే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లెంత్ అయితే ఇలా చూసుకోవచ్చు, లేదా పైనుంచి కిందకైనా చూసుకోవచ్చు అనమాట. పైనుంచి కిందకి అంటే 8 ఇంచులు వస్తుంది. షోల్డర్ వచ్చేసి 3.2 వస్తుంది. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ని ఈజీగా కట్ చేసుకోండి. వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు కనుక లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసేస్తున్నాను. రౌండ్ అంటే కొంచెం రౌండ్ అయితే బ్యాక్ పార్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకు మనము ఆర్మోల్ దగ్గర 1.5 తీసుకున్నాము. అలాగే 6.5 ఇంచులు ఆర్మ్ డౌన్ తీసుకున్నాం. మామూలుగా షోల్డర్ 6 ఇంచులు తీసుకుంటే 6 ఇంచులే తీసుకుంటాం కదా! అలా కాకుండా 6.5 ఇంచులైతే తీసుకున్నాము. ఇలా తీసుకోవడం వల్ల నీట్‌గా కూర్చుంటుందనమాట బ్లౌజు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి ఆహ్, ఎంత క్రాస్ వస్తే అంత మాత్రమే తీసుకుంటున్నాను చూడండి. హాఫ్ క్రాస్ అయితే వస్తుంది. ఫుల్ క్రాస్ అయితే రాదనమాట. బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగా మార్కింగ్ చేసేయండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే మార్కింగ్ చేసిన తర్వాత నీట్‌గా మొత్తం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కూడా మార్క్ చేసుకోండి పై వరకు. ఎందుకంటే ఫ్రంట్ రౌండ్ రావాలి కదా! ఇలా పైన వరకు స్కేల్ పెట్టి మార్క్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి ఇక దీన్ని రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఈ సైడ్ వచ్చేసి ఖర్చుకి 2 ఇంచులు మార్క్ చేస్తున్నాను. చూడండి, మెయిన్ డాట్ వచ్చేసి 13 ఇంచులు ఉండాలి. 13 అంటే ఫ్రంట్ పార్ట్ 13 ఇంచులు, తర్వాత 6.5 ఇంచులు రౌండ్ అనమాట, ఫ్రంట్ రౌండు. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ కిందకి 4.5 ఇంచులు ఉండాలి. 4.5 అనమాట. 2.5 ఇంచులు, తర్వాత 2 ఇంచులు టక్కు. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు, ఇక్కడ నుంచి పైకి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ నీట్‌గా ఉంటుంది. ఈజీగా కుట్టగలుగుతారు. ఇప్పుడేమో ఇక్కడ ఆర్మోల్ దగ్గర షేప్ తీయాలి. ఒక 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు లోతు తీయాలన్నమాట. ఇదండి ఫ్రంట్ పార్ట్ మార్కింగు. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేద్దాం. రౌండ్ ఫస్ట్ కట్ చేద్దాం. క్లాత్ జరగకుండా మీరు ఏదైనా బరువు పెట్టండి, లేదా ఒక పిన్ అయితే గుచ్చేయండి. నేనైతే అలాగే కటింగ్ చేస్తున్నాను. ఇలా నీట్‌గా కటింగ్ అయితే చేసేయండి. క్లాత్ జరగకుండా చూసుకోండి. మెయిన్ క్లాతు అలాగే లైనింగ్ 2 ఒకేసారి కట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఈజీగా 10 నిమిషాల్లో అయిపోతుందండి. టైం సేవింగ్ అనమాట. ఒక 10 నిమిషాలైతే టైం సేవ్ అవుతుంది. ఇలా రెండిటిని ఒకేసారి కటింగ్ చేసుకోవడం వల్ల. ఇక్కడ ఖర్చు పెట్టేసేయాలి టక్కు ఇది అని తెలియడానికి. ఇక్కడ వచ్చేసి లూజు. అంతే అండి, సింపుల్‌గా ఈజీగా అయిపోతుంది కటింగు. ఇప్పుడు క్రాస్ పట్టి తీసుకుందాం. క్రాస్ పట్టి ఇందులోనైనా తీసుకోవచ్చు. లేదు అంటే దీంట్లోనైనా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఉక్స్ పట్టీకి వస్తుంది. ఉక్స్ పట్టీకి పక్కన పెట్టేద్దాం. దీంట్లోనూ కూడా అంటే లైనింగు, మెయిన్ క్లాత్ 2 వేస్తాననమాట ఉక్స్ పట్టీకి డబల్. ఇటు సైడు వస్తుంది క్రాస్ బెల్ట్‌కైతే వెడల్పు సరిపోతుంది. కానీ ఈ క్లాత్ కావాలి. అందుకని నేను ఇటు సైడ్ తీసుకుంటున్నాను. అంటే అది జాయింట్ ఉంటే దేనికైనా డిజైన్స్‌కి పనికొస్తుందని ఆ జాయింట్ సైడు వదిలేసి ఇక్కడ తీసుకుంటున్నాననమాట. ఇలా 4 ఇంచులు, 3 ఇంచులు తీసుకోవాలి క్రాస్ పట్టీకి. అంతే అండి, సింపుల్. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి 35 ఇంచుల బ్లౌజ్ అనమాట. 35 ఇంచెస్ బ్లౌజ్ కటింగు, క్రాస్ కటింగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.